నాకు ముగ్గురు ఆడపిల్లలు. నా భర్త చచ్చి 15 ఏళ్ళు అవుతుంది. బాలాజీ నగర్ ఉంటాను. నాకు ఏమి ఏ గవర్నమెంట్ నుంచి కూడా నాకు ఏమీ దొరకలేదు. అంటే ఇప్పుడు ఉచిత పథకాలు ఇస్తున్నాడు కదా, మరి ఉచిత పథకాల వల్ల రాసినమ్మా, నేను రాసిన మాత్రము 4 సార్లు రాసిన. ఆయన ఉన్నప్పుడు రాసిన, ఇప్పుడు మొన్న ఆయన వచ్చినప్పుడు కూడా రాసిన. నాకు ముగ్గురు ఆడపిల్లలు, వాళ్ళు తెప్పుకుంటూ బుక్కడి గంజి వస్తారు. ఇప్పుడు మనకి ఉన్నది లేదంతా మా పిల్లలకి ఇచ్చి. ఇంతకు ముందు షాదీ ముబారక్ అన్నాడు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తాను అంటున్నాడు. నా బిడ్డలు పెళ్లి చేసినమ్మా, ఉన్నది లేదప్పుడు నా దాని ఏం ఆధారం లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక నాన్న పాలన నాకు ఏదైనా న్యాయం జరుగుతుంది అని అనుకున్నాను, కానీ ఏమి జరగలేదు. ఇప్పుడు ఉచిత బస్ అయితే ఉచిత కరెంటు నాకు రాలేదు. ఉచిత బస్సు తీసేయాలంటున్నారు. మీ అభిప్రాయం ప్రకారం తీసేస్తే బాగుంటుందా, ఉంచితే బాగుంటుందా? చాలా లేనోళ్ళు కూడా ఉంటారు. మొత్తానికి పరిస్థితి కాలేని వాళ్ళు చూసి వాడుకునేటోళ్ళు. గవర్నమెంట్ నుంచి ఇంకా ఏది ఇస్తే బాగుండనిపిస్తుంది? అమ్మ పింఛన్లు రావాలా, పింఛన్లకు లైన్లు పట్టలేక పోలేక చాలా మంది బాధపడ్డ వాళ్ళు. పింఛన్ కు వాడకు ఈ వాడలో ఉన్న వాళ్ళకంతా పింఛన్ ప్రతి ఒక్కరు. నాకు ఇప్పటి వరకు రాలేదు. నాకు రాకుండా నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కాదమ్మా, ఇప్పుడు మీరు 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ చూసారు, సంవత్సరం పరిపాలన రేవంత్ రెడ్డి చూసారు. ఆయనకి తేడా అంటే ఏం చెప్తారు? ఇద్దరు బెస్ట్ అంటే ఎవరు చెప్తారు? కొంచెం బస్సు పెట్టిండు, చేస్తున్నాడు. ఆయన ఇప్పుడిప్పుడే వచ్చిండు కాబట్టి చేస్తుండు, మంచిగా చేయాలని